ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదనుకోండి, సపోజ్ మీకు చేసే డాక్టర్ అయితే కాంపిటెంట్ అనిపించట్లేదు, లేదంటే ఇంకేమైనా భయాలు ఉన్నాయనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయాలి? డాక్టర్స్కి కూడా బయస్ ఉంటుంది. లైక్ కొంతమంది డాక్టర్స్ మోర్ టువర్డ్స్ సర్జికల్ సైడ్ ఉంటారు, కొంతమంది మోర్ టువర్డ్స్ నాన్ ఆపరేటివ్ సైడ్ ఉంటారు, కొంతమంది మీకే ఆప్షన్ ఇస్తారు. స్టేబుల్ పేషెంట్ ఉన్నారు, ఏం ప్రాణ ప్రమాదం లేదంటే పేషెంట్ని మీరు డిశ్చార్జ్ చేసి ఇంకో దగ్గర తీసుకెళ్ళగలుగుతారు. సో ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే, మీరు సపోజ్ ఎమర్జెన్సీకి వెళ్ళారు, మీ డాక్టర్ చూస్తున్నారు అక్కడ ఎమర్జెన్సీలో ఒక హాస్పిటల్లో, సీరియస్గా ఉన్నారు పేషెంట్, ఒక ఇష్యూ ఉంది, ఒక సర్జరీ చేయాలన్నారు ఎమర్జెన్సీలో. సో మీకు ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం లేదనుకోండి, సపోజ్ మీకు చేసే డాక్టర్ అయితే కాంపిటెంట్ అనిపించట్లేదు, లేదంటే ఇంకేమైనా భయాలు ఉన్నాయనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయాలి? సో మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తాను. ఒక థింగ్ ఏంటి అంటే, మీరు ఒక పేషెంట్ లెక్క ఆలోచించాలి. మీరు లైక్ ఒక డాక్టర్ అనేట ఆయన చాలా ఇయర్స్ మెడికల్ కాలేజ్కి వెళ్ళారు, ట్రైనింగ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకున్న నాలెడ్జ్ వేరే, మీకున్న నాలెడ్జ్ వేరే. లైక్ మీరు చుట్టాలని అడగగలుగుతారు, గూగుల్లో చెక్ చేయగలుగుతారు, కానీ వీళ్ళకందరికీ ఉన్న నాలెడ్జ్ కూడా చాలా లిమిటెడ్ అండి, ఐదర్ త్రూ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాళ్ళ ఉన్న నమ్మకాల త్రూ కానీ. సో ఒక డాక్టర్ చెప్పేది మీరు నమ్మాలి, ఎందుకంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు. మీకు అక్కడ మీకు తెలిసిన నాలెడ్జ్ చాలా లిమిటెడ్. మీరు ఎన్నోసార్లు వీటి వల్లనే మీరు డిలే చేస్తూ ట్రీట్మెంట్, పేషెంట్కి ఆ డిలే వల్లనే ఇష్యూస్ జరగగలుగుతాయి, లేదంటే మీ భయాల వల్ల కూడా మీ ట్రీట్మెంట్ని కరెక్ట్గా కానియకపోవచ్చు. సో ఇది ఒకటి మనకి ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు నమ్మాలి, ఎందుకంటే ఒక డాక్టర్ అనేట ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చారు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఏమైనా మాల్ ప్రాక్టీస్ అట్లాంటివి చేసినా ఆయనకు యాక్ట్ చేసే బాడీస్ ఉన్నాయి మనకి, వాటి మీద అవన్నీ కూడా లేని డాక్టర్సే అక్కడ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో అది నమ్మకం ఉండాలి ఫస్ట్. అండ్ ఎన్నో థింగ్స్ ఏంటి అంటే, మీకు తెలియదన్న సిచ్యువేషన్ నుంచే మీరు చూడాలి దాన్ని. ఇది కాకుండా కూడా మీకు అయినా కూడా మీకు డౌట్స్ ఉన్నాయి ట్రీట్మెంట్లో ఇవన్నీ, ఎందుకంటే మనం నిజం చెప్పాలంటే సమ్ టైమ్స్ జరుగుతుందండి కమర్షియల్ ప్రాక్టీస్, ఇట్లాంటి జరగదనే కాదు, జీరో అనే కాదు. సో కొన్ని చోట్లలో జరుగుతుంది, మనకు కొన్ని చోట్లలో డాక్టర్స్కి కూడా బయస్ ఉంటుంది. లైక్ కొంతమంది డాక్టర్స్ మోర్ టువర్డ్స్ సర్జికల్ సైడ్ ఉంటారు, కొంతమంది మోర్ టువర్డ్స్ నాన్ ఆపరేటివ్ సైడ్ ఉంటారు, కొంతమంది మీకే ఆప్షన్ ఇస్తారు. సో అటువంటి దాంట్లో మీరు ఏం చేయాలి అనేది ఇంకో డాక్టర్తే తీసుకోవాలి. సో సెకండ్ ఒపీనియన్ అంటారు. లైక్ సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, ఒక స్టేబుల్ పేషెంట్ ఉన్నారు, ఏం ప్రాణ ప్రమాదం లేదంటే పేషెంట్ని మీరు డిశ్చార్జ్ చేసి ఇంకో దగ్గర తీసుకెళ్ళగలుగుతారు. పేషెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు అనుకుంటే మీరు ఐదర్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ మీకు తెలిసిన డాక్టర్తో ఎవరితోనైనా డిస్కస్ చేయగలుగుతారు. సో ఏదైనా కూడా ట్రీట్మెంట్ మీకు తెలియదు, మీరు ఒక లేమన్ అన్న సిచ్యువేషన్ నుంచి ఆలోచిస్తూనే చేయాలి, ఎందుకంటే మీ ఇండిసిషన్ వల్ల, మీ నమ్మకాల వల్ల పేషెంట్కి నష్టం జరగవద్దు, మీకు కూడా నష్టం జరగవద్దు. సో ఒక డాక్టర్ చెప్పింది మీకు నమ్మకం లేదు అంటే ఇంకో డాక్టర్ని అడగాలి, ఎందుకంటే మనకి మెడికల్ ప్రాక్టీస్ అనేది చాలామంది ఉంటారు ఒకటి. నెక్స్ట్ ఇది ఒక సైంటిఫిక్ ప్రాక్టీస్ అండి. మనకి ఏంది అంటే, ఏది ఒక నమ్మకం బట్టి చేయడం కాదు. అంటే మనకి ట్రీట్మెంట్ అనేది మనకి ఒక రిలీజన్ కాదు, అది కాదు. మనకి ఒక ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుందా లేదా అని ఒక సైన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు. అది దానికన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇంకోటి ఉంది అంటే అదే ట్రీట్మెంట్లో ట్రైన్ అవుతాం మనం. సో అందుకే ఈ రోజు ఉన్న సైన్స్ మనకి ఒక 100 years తర్వాత వచ్చేది చాలా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనం మారుతూనే ఉంటాం. సో ఏదైనా కూడా డాక్టర్ నమ్మకం కాదు, అది మనకి డాక్టర్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బట్టి ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని. సో మీరు కూడా అదే అనుకొని వెళ్ళాలి. మీ నమ్మకాల వల్ల, మీకు ఎవడో ఏదో చెప్పిన దానివల్ల, ఇవన్నిటి వల్ల పేషెంట్ నష్టం కానివ్వద్దు. ఒక డాక్టర్ నమ్మకపోతే ఇంకో డాక్టర్ దగ్గరనే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సో ఇది ఒకటి మనకి, మీరు ఏం చేయగలి, మీకు తెలియని పరిస్థితి ఉంటే ఏం చేయాలనే దాని గురించి ఇది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.